మీరు రాజేసే అగ్నిని గమనించారా? దాని వృక్షాన్ని పుట్టించిన వారు మీరా, లేక దానిని ఉత్పత్తి చేసినది మేమా? అతను ఊహించని చోటు నుండి అతనికి ఉపాధిని సమకూరుస్తాడు. అల్లాహను నమ్ముకున్న వారికి అల్లాహే చాలు. అల్లాహ్ మానవులకు ఎలాంటి అన్యాయం చేయడు, కానీ మానవులే తమకు తాము అన్యాయం చేసుకుంటారు. నీ చెంపలను గర్వంతో ప్రజల ఎదుట ఉబ్బించకు, మరియు భూమిపై అహంకారంతో నడవకు. నిశ్చయంగా అల్లాహ్ డాంబికాలు చెప్పుకొని విర్రవీగే వాడంటే ఇష్టపడడు. సహనం వహించు. నిశ్చయంగా అల్లాహ్ సజ్జనుల ప్రతిఫలాన్ని వ్యర్థం చేయడు. న్యాయానికి సాక్షులుగా ఉండండి. ఏదైనా ఒక వర్గంతో ఉన్న విరోధం మిమ్మల్ని న్యాయ విరుద్ధతకు పాల్పడనీయకూడదు. న్యాయం చేయండి, ఇది దైవభీతికి అత్యంత చేరువైనది. అల్లాహ్ మిమ్మల్ని బలహీన స్థితిలో పుట్టించాడు. బలహీన స్థితి తరువాత బలం ఇచ్చాడు. ఆ తరువాత మిమ్మల్ని బలహీనులుగా, ముసలివారుగా చేశాడు. యువకుడు ఒక వృద్ధుడిని అతని ముసలితనం చూసి గౌరవిస్తే, అల్లాహ్ అతని ముసలితనంలో అతన్ని గౌరవించే వారిని పుట్టిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాలు. అబద్ధాలు, అబద్ధపు సాక్ష్యాలు చెప్పటం మహాపాపాలు. డబ్బు, భూములు, నగలు, వజ్ర వైడూర్యాలు, హోదా, ఆస్తి, అంతస్తులు ఎన్నుంటే ఏం లాభం? అవన్నీ ఏదో ఒకరోజు వీడిపోయేవే. మనిషికి స్వర్గానికి తీసుకువెళ్లేది విశ్వాసం, వాళ్ళు చేసే సత్కార్యాలు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాలు. మగవారు బంగారం, పట్టు వస్త్రాలు ధరించరాదని, వెండి పాత్రల్లో ఎవరూ తినడం, త్రాగటం చేయరాదని ఆదేశించారు. ఒక విశ్వాసికి ఎటువంటి ఆపద వచ్చినా అల్లాహ్ దాని ద్వారా అతని పాపాలను క్షమించి వేస్తాడు, చెట్టు తన ఆకులను రాల్చినట్టు. సోమరితనం వల్ల వరుసగా 3 జుమాలు వదిలివేసిన వాడి హృదయంపై అల్లాహ్ సీలు వేస్తాడు.